నేను గొప్పగా నేనని చెప్పుకోను. నేను ప్రజల మనిషిని, నేను ప్రజలకు నాయకుని గాను, ప్రజలకు సేవ 5 సంవత్సరాలు నన్ను ప్రజలు సేవ చేయమన్నా తప్ప అధికారం చెలాయించే ఒక నియంత లెక్క, ఒక దొరలెక్క చేయమనిలే నన్ను. నేను ఇప్పటికి ప్రజా నాయకుడిని కాదు, ప్రజా సేవకుని. ఐలయ్యకు ఎంత చేసినా కూడా ఎవరో ఒకరు ఎందుకు అంటారు ఐలయ్యను అని అంటే అన్నోళ్ళ దాంట్లో ఇప్పుడు నీకు తెలుసు, ఇద్దరే. రేపు మాకు ఎక్కడ కూడా ఇంకా డిపాజిట్ రాదో, మేము మా మనుగడ ఉండదో, ఆలేరులో ఇంకొకరిని మొలవనిస్తలేడినా, ఆలేరు అంటేనే ఐలే అనే పేరు తెచ్చుకుందని చెప్పి ఇద్దరు కుట్ర బన్నిరు. ఇద్దరు షేర్ చేసుకుంటారు ఏ రకంగా ఐలేని బదనాం చేయాలి. ఈ 3 ఎకరాలు కూడా ఈ మల్లె అందించిందే అంతేనా వీళ్ళకు. నేను చెప్తే బదనం అవుతా. విత్ ఇన్ ద పార్టీల సీఎం గారు పిలిచి చివాట్లు పెట్టిండు, మా పీసీసీ అధ్యక్షుడు చివాట్లు పెట్టిండు. విత్ ఇన్ ద పార్టీలో ఎట్లా చేస్తే నిరూపించమంటే నిరూపించలేక నేను ఫోన్ చేస్తే ప్రతిపక్షాలకు ఫోన్ చేసి టీఆర్ఎస్ వాళ్ళకి చేసి నాకు ఫోన్ చేసాను, వాట్సాప్లో పెట్టించిండు. ఆయన నిజాయితీ, ఆయన రాజకీయం ఎంతో తెలియదా క్రాంతి. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఆ అంశాలు మాట్లాడిన తర్వాత ఐలయ్య ఒక ఇద్దరినిచ్చి తన ఇంటికి పంపించండు సెటిల్మెంట్ కోసము అని చెప్పేసి వినిపించినాయి వార్తలు. నిజమా కాదా ఇది? ఐలయ్య ఎవ్వరికి భయపడు, భయపడితే ప్రజలకు భయపడతా తప్ప ఇలాంటి బెదిరించే వాళ్లకు, ఇలాంటి ప్రతిపక్ష నాయకులకు బెదిరిటోని అయితే నేను ఒక ఎమ్మెల్యేనే కాను, ఈ స్థాయికి రాను. నేనేం చెప్పినా నిజం తెలవాలే. విత్ ఇన్ ద పార్టీలో ఉన్నాం, ఇద్దరు అన్నదం లెక్క కలిసి ఉన్నాం. నీకు నిజం తెలవాలే. ఏదైతే అమ్మినోడు కొన్నోడు బాధితుడుండి వాళ్ళు ఐలే ప్రమేయం లేదు అని చెప్పి వాళ్ళ ఆఫీస్కి పోయి మాట్లాడు తప్ప నేను ఎక్కడ మాట్లాడలే. ఇవాళ నీ ఆఫీస్కి వచ్చినట్టయితే నీ సీసీ ఫుటేజ్ చూపించు. నేను మాట్లాడినట్టు నేను నా మీద వార్తలు వేసిన తర్వాత కూడా ఒక సోదర భావంతో ఫోన్ చేసిన, ఇప్పటికైనా నిజం తెలుసుకోమన్నా. కానీ నిజం తెలుసుకోక అయిపోయిందిలే సబ్జెక్ట్, దాని గురించి ఎందుకు అయిపోయి అన్నాడు. అంటే అది కాదు, నీ మనసుకన్నా తెలవాలన్నా. అయిపోయింది, నీ మనసుకు ఐలే తప్పు చేయలేదు తెలవాలని చెప్పి నీకు చెప్తున్నా మల్లన్న అని చెప్పిన. దాన్ని ఆయన పెడచెవిన పెట్టుకో అంటే ఆయన భూమి మీద లేడిప్పుడు ఆకాశంలో వివరిస్తున్నాడు. దేనికి ఏమున్నదని? ఆకాశం అంటే ఆయనకే వదిలేయాలి మనం ఏముందో. ఏంటంటే చాలామంది ఏదో ఊహించుకొని ఏమో చేస్తుంటారు. ఎంతోమంది రాజకీయాలు చూసినాం, ఎంతోమంది వచ్చి ఎంతోమంది పోయిర్రు. ఆయన ఊహల్లో తేలిపోతున్నాడు, ఒక ముసుగు కప్పుకున్నాడు. సరే, ఆ ముసుగు తెలంగాణ ప్రజలు గమనించినారు. ఆ ముసుగు పోయిన తెల్లారి ఆయన ఏంది అనేది ఆయనకు అర్థమైతే చాలు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఆయన గురించి ఎక్కువ మాట్లాడి మన నోరు వేట్ చేసుకోవడం, నిజంగా మనం ఆయన గురించి మాట్లాడి తక్కువ. నేను ఒకటే చెప్పిన, నువ్విప్పటికీ నిజాయితీ పరును అయితే నీ ఆత్మసాక్షికి ఎరుకుండాలి. బీర్లైలే తప్పు చేసిండా లేదా నీ ఆత్మసాక్షికి తెలవాలి. నీ ఆత్మసాక్షి నిన్ను కాపాడుతుంది. నువ్వు ఆకాశం మీద వివరిస్తున్నావు, ఏదో బీసీలను ఉద్ధరించాలంటున్నావు. ఒక బీసీ మీద ఆరోపణ చేసినప్పుడే నీ బీసీ కాన్సెప్టు మంటలో కలిసింది. నీకు నీ పతనానికి బీర్లైలే మీద ఆరోపణ చేసినావు, అదే నీ పతనానికి నాంది. ఈ అన్ని విషయాలు కొంచెం సేపు పక్కన పెడదాం. గవర్నమెంట్ సక్సెస్ అయిందా అని అంటే ఐలయ్య ఏం చెప్తాడు? 100% సక్సెస్ అయింది. మేము ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాం. కాకపోతే మేము ఇచ్చినటువంటి హామీలను అన్నీ ఒకేసారి అమలు చేద్దామంటే అక్కడ కేసీఆర్ చేసినటువంటి అప్పులు, కేసీఆర్ చేసిన తప్పులు కొన్ని మాకు అడ్డం వచ్చినాయి. ఇప్పుడు అంటే కేసీఆర్ చేసిన అప్పులు అని అంటారు కదా, అప్పులు ఉన్నాయి, అప్పుల రాష్ట్రం అని చెప్పేసి మీరే ప్రాపగండ చేసి మీరే ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి అంటే ఒక కుటుంబం వ్యవహారం నడిపేటప్పుడు ఆ కుటుంబం గురించి తెలియకపోతే, స్థితిగతులు తెలియకపోతే పక్క వాళ్ళు ఎందుకు చేస్తాడు అనుకుంటారు. ఇప్పుడు మన రాష్ట్రం, మన ఆర్థిక వ్యవహారం ఎంతుందో తెలవాలి కదా. ఏ రకంగా మనం ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి ఆదాయం సమకూరుస్తున్నాం, ఎక్కడ ఏ సంక్షేమం ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ చేసినటువంటి కొన్ని పథకాలు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూనే మనం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకోవడం. ఉదాహరణకు ఆలయాల్లో ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారా మీరు చెప్పండి? అర్హులందరికీ ఇస్తున్నాం, ఇంకా కొంతమందికి వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి, పాత ఎన్ని ఉన్నాయో అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 4,000 రూపాయలు ఇస్తున్నా, 4,000 ఇవ్వడానికి కొంత టైం పడుతుంది క్రాంతి. నేనేమంటున్నా, అన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము మా 6 గ్యారెంటీలు అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ పోతున్నాం. మేము ఇచ్చినటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద సాహసోపేతను నేను తీసుకోలే. మా రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం ఒక మాట అంటే మా గౌరవ ముఖ్యమంత్రి శీలాశాసనంగా పరిగణించి ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు రుణముక్తి ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ అన్నప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి దాన్ని శిలాశాసనంగా ఉండి గెలిచిన మొదటనే 21,100,000 కోట్లతోటి 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసే చరిత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని. అది మా గౌరవ ముఖ్యమంత్రి